అందరికీ నమస్కారం. ఓం డివైన్ ఛానల్ కి స్వాగతం. మనం గుడికి వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శించుకున్న తర్వాత గుళ్ళో కొంతసేపు కూర్చుని రావాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలా ఎందుకు చెప్తారని చాలా మంది కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. కొంతమంది దానికి సమాధానం తెలియక వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అనేది నేను ఇప్పుడు వివరిస్తాను. మన పెద్దలు గుడిలో దర్శనమయ్యాక కనీసం ఒక్క నిమిషమైనా కూర్చోవాలని చెప్తారు. దీని వెనుక 3 బలమైన కారణాలు ఉన్నాయట. అందులో మొదటిది దైవశక్తిని గ్రహించడానికి అని చెప్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించిన దేవాలయాల్లో ముఖ్యంగా గర్భగుడిలో శక్తి కేంద్రీకృతమై ఉంటుందని అంటున్నారు. దర్శనం తర్వాత కాసేపు కూర్చోవటం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీని మన శరీరం మరియు మనసు పూర్తిగా గ్రహించగలుగుతాయట. అందుకని దైవశక్తిని గ్రహించడం కోసం కూర్చుంటే మంచిదని చెప్తున్నారు. ఇక రెండవది మానసిక ప్రశాంతత. బయట ప్రపంచంలో అనేక రకాల సమస్యలతో ఆందోళనతో గజిబిజిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాం. దేవుణ్ణి చూసినప్పుడు కలిగిన ఆ ప్రశాంతతను మనసులో స్థిరపరచుకోవటం కోసం కొంత సమయం ఆలయంలో కూర్చుంటే మంచిదని పెద్దలు చెప్తున్నారు. ఇక మూడవది అతి ముఖ్యమైనది, గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని 2 శ్లోకాలు చెప్పుకుంటేనే మనం దేవుణ్ణి ప్రార్థించామని అనుకుంటూ ఉంటాం. కాదు, మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత దర్శనం అయ్యాక కొంతసేపు కూర్చున్న తర్వాత స్వామి వారిని మనసులో తలుచుకొని ప్రార్థిస్తూ ఉండాలి. అది అసలైన పూజా విధానమని ప్రార్థన అని అంటున్నారు మన పెద్దలు. శాస్త్రం ప్రకారం గుడిలో కూర్చున్నప్పుడు మనం కోరికలేవి కోరుకోకూడదు. కేవలం ఈ ప్రార్థన మాత్రమే చేయాలి. అదేంటంటే కూర్చున్న తర్వాత ఈ విధంగా ప్రార్థించాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే పరమేశ్వర అని. దీని అర్థం ఏంటంటే, ఓ దేవా, నాకు నొప్పి లేని మరణాన్ని, ఎవరి మీద ఆధారపడని జీవితాన్ని ప్రసాదించు స్వామి అని అర్థం. ఈ విధంగా స్వామి వారిని కూర్చొని మనం కనుక ప్రార్థించినట్లయితే మన మనసులో ఏమనుకున్నా కానీ అవి ఖచ్చితంగా నెరవేరుతాయని మన పెద్దలు చెప్తున్నారు. ఈసారి మీరు కూడా గుడికి వెళ్ళినప్పుడు ఈ విధంగా చేయండి.